ఆర్కిల్లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఒక పద్ధతి ఉండేది దట్ ఎక్కడ ఫ్రైడే అయితే మంచి ప్లేస్లో భోజనం చేయడం అనేది నాకు ఇష్టం కాబట్టి ఆటోమేటిక్గా అటు ఇటు ఒక గ్యాంగ్ తయారైపోతుంది. అరే గోపిగడతో వెళ్తే మంచి భోజనం ఎక్కడో చోటు ఎత్తుకు పెడతాడు. బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా కార్లు బండ్లు బైకులు వేసుకుని వెళ్ళి మేము బాగా పనిచేసేవాళ్ళం. మండే నుంచి ఫ్రైడే మధ్యాహ్నం వరకు మా మేనేజర్ 10% ఇస్తే మేము 20% పని కంప్లీట్ చేసేవాళ్ళం. సో ఫ్రైడే భోజనానికి వీళ్ళు వెళ్తారు అన్నది అసలు పాయింటే అయ్యేది కాదు. బట్ ఆర్కిల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వర్క్ కల్చర్స్ నేను నేర్చుకుంది. నువ్వు పని అంత కంప్లీట్ చేయి. నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, ఆ మైక్రో మేనేజ్మెంట్ నెవర్ ఎవర్ ఆర్కిల్లో లేదు. మేబీ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ నాకు అదే అలవాటు అయిపోయింది. ఒకరికి పని చేస్తే అది అయిపోవాలి, అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు వాళ్ళని మైక్రో మేనేజ్ చేయడం అనేది కల్చర్లో నేను నేర్చుకోలేదు, నేను పాటించాను. సో ఆ ఆర్కిల్లో కూడా అట్లాగే మేము బాగా తిరుగుతూ భోజనం చేస్తూ వెళ్తున్నప్పుడు మా అమ్మగారు కోస్ట్లో అందరు కదా, మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది భోజనానికి. ఎన్ని గిన్నెలు పెడితే అన్ని గిన్నెలు తలతల్లాడుతూ కిచెన్లోకి వెళ్ళేవి. అంత మొత్తం క్లీన్ అయిపోయి టేబుల్ మీద ఏది మిగిలేదు కాదు. అంటే కడుపు నిండా వచ్చిన వాళ్ళు తింటే ఎంత బాగుందో అన్న ఫీలింగ్తో తింటే అసలు ఆ వండిన కష్టం అంతా పోతుంది, మళ్ళీ వండాలనే ఉత్సాహం వస్తుంది. ఆర్టిస్టే కదా, అంటే నేను ఐ కాల్ దెమ్ యాజ్ అ ఆర్టిస్ట్ బిహైండ్ వాల్. అంటే వంట గదిలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. వాళ్ళ ఆర్ట్ని మనం పొగిడితేనో నచ్చితేనో యాజ్ అన్ ఆర్టిస్ట్ దే విల్ బి హ్యాపీ.